టైటిల్ పెట్టుకుంటే చాలు అనుకుంటారు. నో, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ దట్ యూ నీడ్ క్యారీ. ఈరోజు చాలామంది ప్రేమిస్తున్నాను అంటారు, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది రెస్పాన్సిబిలిటీ. దేవుడి వాక్యంలో స్పష్టంగా చూస్తాం. అక్కడే 4వ వచనం చదువు, 5వ వచనం కూడా చదివితే, తన సొంత ఇంటిని చక్కపెట్టుకుని వాడు దేవుని సేవలో, దేవుని ఇంటిలో, దేవుని పనిలో వాడబడతానికి అవకాశం లేదంట. ఈజ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఇట్. ఇఫ్ హీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యామిలీ, హీ కెనాట్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఫస్ట్ నీ ఇల్లు, దాని తర్వాత ఆలయం. మనం అంటాం కదా, అయ్యి అట్లా కాదు, ఫస్ట్ ఆలయం తర్వాత ఇల్లు. దేవుడు అంటాడు అట్లా పనికిరాదు, వేస్ట్. ఫస్ట్ ఇల్లు, దాని తర్వాత ఆలయం. నీ ఇంటిని చక్కబెట్టు, నీ బిడ్డలను పోషించు, నీ భార్యను పోషించు, నీ కాలి మీద నువ్వు నిలబడు, నీ కుటుంబాన్ని చక్కబెట్టు. అప్పుడు నీ ఆలయం పనులు, నా ఆలయం పనులు నువ్వు అడుగు పెట్టచ్చు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ దట్ అకౌంటబిలిటీ, యూ కెనాట్ సర్వ్. గాడ్ వాంట్స్ అకౌంట్.